ఫెయిల్ అయ్యి ఎఫ్జెడ్ బైక్ వేసుకుని తిరిగి అట్రాక్ట్ చేయడానికి వస్తారు. నిజంగా సెటిల్ అయిన పిల్లలు ఎవరు రోడ్ల మీదకి రారు మన కోసం. అయిందా? మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే వెనకాల ఉన్న మన పేరెంట్స్, మన ఫ్యామిలీ ఎంత చెడ్డ పేరు వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. జాగ్రత్తగా చదువుకోండి. మీరు సెటిల్ అవ్వాలన్నా పాడైపోవాలన్నా ఈ ఏజ్. అయిందా? ఈ ఏజ్లో ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారనుకో చక్కగా సెటిల్ అయిపోతారు. అవునా? జాగ్రత్తగా చదువుకోండి, జాగ్రత్తగా ఉండండి. మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాం. ఏమైందా? మీకు ఎవరైనా ఈవిటీజింగ్ చేసినా మీకు నెంబర్ ఇచ్చామో 112కి కాల్ చేయమని ఇచ్చారా? మీ కాలేజ్కి వచ్చారుగా మేడమ్స్ వచ్చారా? 112కి కాల్ చేయండి. కాల్ చేయకపోతే 955 నెంబర్ ఇచ్చారు కదా, 1100 నెంబరు. ఆ నెంబర్కి మెసేజ్ చేయాలి. 95035110 ఆ నెంబర్కి మెసేజ్ చేయాలి. మీ వివరాలన్నీ ఎవరికి చెప్పరు. మాకు ఇలా పలానా ప్లేస్లో పలానా ఇబ్బంది ఉంది. హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. మహిళలకు రక్షణగా ఏలూరు అభయ టీం అల్లరి వేషాలు వేసిన, ఎటువంటి పోకిరీ వేషాలు వేసినా సరే సహించేది లేదంటున్న అభయ టీం. అలాంటిది ఈరోజు మన మధ్య ఉన్న విద్యార్థినుల దగ్గరికి అయితే వచ్చేసాం. వారి మాటల్లో అభయ టీం కోసం మనం తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. ఇప్పుడు అభయ టీం అంటే మనం కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్ళే వరకు మనకంటూ చిన్న భయం ఉంటుంది, ఎవరన్నా పోకిరీ వెధవలు అల్లరి చేష్టలు చేస్తారేమో అని. ఇప్పుడు ఏలూరులో అభయ టీం వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సేఫ్టీగా అనిపిస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండట్లేదు. ఇంకా చెప్పాలంటే ఇంటికి కూడా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాము. అభయ టీం మన కాలేజీ దగ్గర నుంచి మీకు సేఫ్టీ ఇస్తుందా? ఇస్తుంది. ఓకే. మీకు అభయ టీం కోసం కొన్ని రిస్ట్రిక్షన్స్ కానీ మీకు కొన్ని ఫార్మాలిటీ చెప్పారంటే, ఎవరన్నా మీకు ఇక్కడ ఇబ్బందిగా ఉన్నా సరే, ఈ ఏరియాలో చిన్న ప్రాబ్లంగా ఉన్నా సరే మాకు వెంటనే రిప్లై ఇవ్వండి అని మీకు చెప్పారు కదా? చెప్పారు. ఓకే. కాలేజీలో కూడా మీ ప్రిన్సిపల్ కోసం మీకు చెప్పారు కదా? చెప్పారు. ఓకే. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు అంటే ప్రీవియస్ టైం నుంచి ఇప్పుడు ఎంత సేఫ్టీగా మీ ఇంటి దగ్గరికి వెళ్తున్నారా? వెళ్తున్నాను. ఇంతకు ముందు మీద చాలా బెటర్గానే వెళ్తున్నాను ఇంటికి. సో థ్యాంక్ యూ టు ఎంటీవీ అభయ టీం సార్. ఓకే. లేడీస్ సేఫ్టీ, ఎందుకంటే ఈ ఒక్క రోజు కాలంలో ఎక్కడ ఏది జరిగినా సరే ఏదో ఒక ఇన్సిడెంట్స్ అవుతుంది. సో మాకు అటువంటి సిచ్యువేషన్స్ లేవు. మాకు అభయ టీం మాకు చాలా హెల్ప్గా చేస్తున్నారు మీరు అంటున్నారా? ఎస్. ఓకే, చెప్పండి. అంటున్నాం, అభయ టీం బాగా సేఫ్టీ చూపిస్తున్నారు. ఓకే. ఓకే. అభయ టీం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సేఫ్టీగా ఉంది సార్. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా చాలా సేఫ్టీగా ఫీల్ అవుతున్నాము, ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాము. థ్యాంక్ యూ అభయ టీం. ఓకే. సో అభయ టీం కోసం మీ మాటల్లో అంటే ఇంతకు ముందు రోజు పోలీసులు, ఇప్పుడైతే రోజు పోలీసులు వస్తున్నారు, చూస్తున్నారు, అట్లు వీధులన్నీ తిరుగుతున్నారు. ఎక్కడ ఏ తప్పుగా అయినా చూసి రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు మాత్రం అలా లేదు. అదే ఇంతకు ముందులా లేదు. రోడ్ల మీద అమ్మాయిలు అబ్బాయిలు కనిపించేవారు, ఇప్పుడు అలా లేదు. అందరూ పోలీసులు అందరూ కాలేజ్ వదలంగానే తిరుగుతున్నారు. ఓకే. ఇప్పుడు మీ యొక్క పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే మిమ్మల్ని మార్నింగ్ పంపించినప్పటి నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు వాళ్ళ యొక్క కంగారు వాళ్ళకు ఉంటుంది, పాప ఎలా వస్తుందా, పిల్ల ఎలా వస్తుందా అన్నట్టు. సో అభయ టీం వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా మంచిగా ఉందన్నయ్య. ఈ రోజుల్లో అయితే ఉండాలి ఇలాంటి టీం ఖచ్చితంగా. పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు ఇక్కడ చూస్తే వాతావరణం బాగానే ఉంది. ఈ అభయ టీం చేసే ప్రోగ్రామ్స్ బాగున్నాయండి. చాలా ఆడపిల్లలు చాలా ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చు, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కాలేజ్ దగ్గర రోజు చాలామంది చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించే వాళ్ళు, మేము ఎంత సెక్యూరిటీ పెట్టినా కానీ. అభయ టీం రాగానే వాళ్ళు భయంతో ఇటువైపుకి రావట్లేదు, ప్రశాంతంగా పిల్లలు కాలేజ్కి వస్తున్నారు, వెళ్తున్నారు. మాకు సపోర్ట్ చేసినందుకు మేము మా కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మాకు ఈ ఫెసిలిటీ లేదండి కాలేజ్ ముందు. సో రీసెంట్గా వీళ్ళు అభయ టీం రావడం, ఆ లేడీస్ కూడా కొంచెం టైం టు టైం వస్తున్నారు. ప్లస్ ఈ కాలేజ్ ఆన్ ది వే దగ్గర నుంచి గ్రాండ్ ఏరియా వరకు చాలా క్రౌడ్, మీకు ఈవినింగ్ ఆఫ్టర్ 6 అక్కడే జాగ్రత్తగా పిల్లలకి కేర్ ఎక్కువ కావాలి. సో వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. సో ఇలాగే మాకు కంటిన్యూ కావాలి. ఓన్లీ ఒక ఫ్యూ మంత్స్ చేసేసి లేటర్ దట్ మేము మళ్ళీ రావడం కుదరదంటే కాదు. సో కాలేజీలో ఉన్న లేడీస్ కోసం వాళ్ళు వస్తున్నారంటే వీఆర్ ఆల్సో వెరీ అప్రిషియేట్ టు దెమ్, దట్ టీమ్.
సో కంటిన్యూ చేయమేనండి ఇలాగ. అది మా రిక్వెస్ట్ ఫ్రమ్ చైతన్య కాలేజ్ నుంచి. పేరెంట్స్ యొక్క రివ్యూ ఎలా ఉంటుంది? పేరెంట్స్ ఆల్సో దే వెరీ హ్యాపీ. సో సడన్గా వీళ్ళందరూ కనిపించేసరికి పేరెంట్స్ కూడా అడుగుతున్నారు, మ్యామ్ మీరు పెట్టారా వీళ్ళందరినీ, ఏంటి అసలు ఇదంతా, మాకు ఇట్లాంటి ప్రొటెక్షన్ బిఫోర్లో లేదు, ఇప్పుడు ఉంది, బాగుందండి. ఈవెన్ అప్రిషియేట్ టు ఏజిఎం రాంబాబు సార్. సో సార్ని అప్రిషియేట్ చేశారు వాళ్ళందరూ, ఎందుకంటే 22 years ఆన్వర్డ్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ కాలేజ్. ఆయన ఏజిఎం సార్కి క్రెడిట్ అంతా గోస్ టు శ్రీ చైతన్య. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వాసా కనకరత్నం అండి. నేను ఎన్ఆర్ఐ కాలేజీ మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. ఇంతకుముందు మన కాలేజీ స్టార్ట్ అయ్యే టైంలో కానీ అలాగే సాయంత్రం వెళ్ళే టైంలో కానీ ఈ విద్యార్థులు రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి ఈ సరౌండింగ్ అంతా. ఇప్పుడు సార్ ఎస్పీ గారు వచ్చిన తర్వాత అలాగే మన ఈ అభయ టీము మెంబర్స్ ఎప్పుడైతే మనకి అలాట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి చాలా అత్యంత భద్రతతోటి పిల్లలు మన కాలేజీలకు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ప్రతిరోజు వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతిరోజు ఎవరో ఒకరితో మన స్టూడెంట్స్తో కానీ పేరెంట్స్తో కానీ మాట్లాడడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, అలాగే ఆ సమస్యలను ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళని సమస్యను రెక్టిఫై చేయడం. ఒకవేళ ఎవరైనా ఆకతాయి కుర్రోళ్ళు కనుక ఎవరైనా రోడ్డు మీద ఉంటే వాళ్ళతోటి మాట్లాడి ఇమ్మీడియట్గా కౌన్సిలింగ్ చేయడం. అట్లాగే ఈ సైబర్ క్రైమ్ గురించి కానీ లేకపోతే పిల్లలు ఈ ఆడపిల్లలు ట్రాపింగ్ అయ్యే సందర్భాల గురించి కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కేసు ఏదైతే వాళ్ళు స్టడీ చేసిన కేసెస్ ఉంటాయో వాటిని అన్నింటినీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలు తమ సేఫ్టీ తాము చూసుకునే విధంగా కూడా వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాతో పాటు మేము ఎలాగో మా పిల్లలకి మేము సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటాము, వాటితో పాటుగా ఈ అభయ టీము ఏర్పడటం వల్ల మాకు ఎంతో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే ఇంతకుముందు పరిస్థితులు ఎలా ఉండేదంటే మేము చూసుకోవడం, పిల్లల్ని వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరన్నా బయట వాళ్ళని ఏంట్రా బాబు అని గద్దిస్తే వాళ్ళు తిరిగి మా మీద రివర్స్ అయ్యేవాళ్ళు. అలాంటి పరిస్థితులు కాకుండా ఇవాళ వీళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా ఉన్నా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఇమీడియట్గా మన అభయ టీంని అక్కడ అటెండ్ అయ్యి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం, ఏదన్నా సివియర్ ఇష్యూ ఉంటే కనుక ఇమీడియట్గా స్టేషన్కి తీసుకెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు ఈ అభయ టీంని ఏర్పాటు చేయడం విషయంలో కానివ్వండి, లేకపోతే మా పిల్లల విషయంలో కేర్ తీసుకునే విషయంలో కానీ ఎస్పీ గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తున్నారు. దాంతోపాటుగా మన 3 టౌన్ నుంచి సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ అలాగే ఆ టీము అలాట్ చేసిన కానిస్టేబుల్స్ కానీ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళు మా నుంచి ఏదైనా సమస్యలు ఉన్నా అవి తెలుసుకుంటున్నారు. మేము ఏ చిన్న రిక్వెస్ట్ పెట్టినా ఇమీడియట్గా స్పందించడం జరుగుతుంది. అట్లాగే పిల్లల్ని కూడా ఇమీడియట్గా మాట్లాడి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటనేది ఇమీడియట్గా మాట్లాడి అప్పటికప్పుడే సాల్వ్ చేయడం జరుగుతుందండి. ఈ అభయ టీం వచ్చిన తర్వాత మా పిల్లలు నిజంగానే చాలా అభయహస్తంతో కాలేజీకి వెళ్ళటం జరుగుతుంది. దీనికి కారణమైన ప్రతి అధికారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. జీవి మాల్లో ఫెస్టివల్ కార్నివాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ జీవి మాల్లో ఫ్రెష్ ఫెస్టివ్ కలెక్షన్స్ పై ఫెస్టివల్ కార్నివాల్. 2000 రూపాయల కొనుగోలుపై వాటర్ బాటిల్, 4000 రూపాయల కొనుగోలుపై మిల్టన్ ఫ్లాస్, 6000 రూపాయల కొనుగోలుపై గంగా తవ్వ, 8000 రూపాయల కొనుగోలుపై గంగా 3 లీటర్ కుక్కర్, 10,000 రూపాయల కొనుగోలుపై ఇడ్లీ కుక్కర్ మ్యాజిక్ లేదా 1.5 లీటర్స్ కెటిల్ వంటి స్పాట్ బహుమతులు. అన్ని విభాగాలలో 1+1, 1+2 కాంబో ఆఫర్లు. జీవి మాల్, ఆర్ఆర్ పేట, ఏలూరు.